ఎన్నో పథకాలు మనకి పెన్షన్ అయితేనేమి చంద్రబాబు నాయుడు గారు మనకి రాబోయే రోజుల్లో ఇప్పుడు సూపర్ 6 పథకాల్లో ఆల్రెడీ మనకి గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో జూన్ కల్లా తల్లికి వందనం పథకం దగ్గర అది కూడా చేయబోతున్నారు. మనకు ఏదైతే కోరుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేస్తున్నామో సంక్షేమము అభివృద్ధి సమపాలనలో ఇవ్వగలరని చెప్పి ఆయన దానికి సిద్ధపడి ఉన్నారు. ప్రజల మనసుల్లో ఏముందో చూసి ప్రతి ఒక్కరికి కూడా చేస్తారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఖాళీ ఖజానా ఇచ్చేసిపోయారు మనకి. ఇవన్నీ కూడా చక్క పెట్టుకుంటూ ప్లాన్ చేసుకుంటూ ఒక్కొక్క పథకం మనకి ఇస్తారని చెప్పి మీకు అందరికీ కూడా ఇందుమూలంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరోసారి మీకు చెప్తున్నాను, మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మా ఎమ్మెల్యే ఎవరు ఎన్ని మాట్లాడినా ప్రజలకు సేవ చేయడానికే వచ్చింది అనేది ఒక్కటే మీ మైండ్లో పెట్టుకోండి. ఎవరు మాట్లాడినా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మా నాయకులు వచ్చి నాకు చెప్తుంటారు, అమ్మా ఇట్టా ఇట్టా అని చెప్పి నేను అది ఒకటే చెప్పాను, అన్న నేను ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను, ప్రజల కోసమే వచ్చాను. కాబట్టి మీకు ఏదైనా పని ఉందా నేరుగా వచ్చి పని చేయించుకోండి. ఎవరు కూడా ఇబ్బందులు పడద్దు. ఇవన్నీ తట్టుకోలేక మనమున్న ఐక్యమత్యత చూడలేక అసలు మన పార్టీలో మనం ఎవరికి పదవులు ఇచ్చుకుంటే వీళ్ళకెందుకు, ఎవరు అడిగా వీళ్ళని, ఇది మన పార్టీ, మనం అధికారంలోకి వచ్చాం, ఇది మన ఇష్టం. సో వైఎస్ఆర్సీపీ వాళ్ళు మనకి నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటే చాలు. కాబట్టి మీ అందరూ కూడా మీకు అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు చేరిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ, నేను అందరూ రాజకీయ నాయకుల్లాగా ఉపన్యాసాలు ఇవ్వలేను, మీకు అర్థమయ్యేటట్టు చెప్పగలను. మీరందరూ ఆల్రెడీ ఉన్న వాళ్ళతో కలిసిపోయి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోండి. మీకు ఏం పనులు కావాలో అవి జరిపించుకోండి. కాబట్టి ఈ కార్యక్రమంలో ఈరోజు తిరిగి 9 నెలల తర్వాత మళ్ళీ చేరికలు జరిగి ఇటువంటి